ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఓకే, అంటే మేకింగ్ టైంలోనా? మేకింగ్ టైం. ఓకే. ఇంటర్వల్ సీన్ పోలీస్ అకాడమీలో షూట్ చేసాం. పోలీస్ అకాడమీ కాలేజ్ కాదే ఏం కాదు, ఓకే. పోలీస్ అకాడమీని కాలేజీగా మార్చారు. స్టూడెంట్స్ 4 నెలలు పెట్టి అలా చేసాం. చేస్తే ఇంటర్వల్ సీన్ తను సోలోగా ఉంటాడు. అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక అమ్మాయి ఎప్పుడు తన పక్కన ఉన్న ఫ్రెండ్ సడన్గా ఐ లవ్ యూ సరిగ్గా హర్ట్ అవుతుంది. ఆ సీన్ తన కాళ్ళు ఎదురకుండా జరుగుతుంది. అప్పుడు తను తరుణ్తో అంటుంది, చూడు ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ అని తిరిగి ఇప్పుడు సడన్గా లవ్ అంటున్నాడు, అంటే ఒక ఎజెండాతో ఫ్రెండ్షిప్ చేశాడా అన్నట్టు. అది విని తరుణ్ భయపడిపోయి, అమ్మో ఇలా ఫీల్ అవుతారు అమ్మాయిలు, సో నేను ఎప్పుడూ చెప్పను నా మనసులో మాట అని డిసైడ్ అయిపోతాడు. సో పెద్ద గ్రౌండ్ అది, ఓ సిమెంట్ కోర్టు అంతా. సో తరుణ్ ఒక్కడే ఉంటాడు కాబట్టి నేను కొంచెం డ్రమటైజ్ చేయాలన్న ఉద్దేశంతో రెయిన్ అడిగాను. ఓకే. రెయిన్ అంటే అప్పుడు ఓకే 4 ఫైర్ ఇంజిన్లు మాట్లాడాము, అదేముంది ఆర్టిఫిషియల్ రెయిన్ చేద్దాం అన్నారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. అప్పుడు హరి అన్మోల్ గారు నేను ఒకే కారులో పోలీస్ అకాడమీకి బయలుదేరుతాను. దారిలో వర్షం స్టార్ట్ అయింది. రవికిషోర్ గారు ఫోన్ చేసి అంతా ఓకే, అంతా సెట్ అయింది, ఏదో సడన్ ప్రాబ్లం వచ్చింది, ఫైర్ ఇంజిన్ రావట్లేదు. ఫైర్ ఇంజిన్ రావట్లేదు, మేము దారిలో ఉన్నాం, ఇంకా లొకేషన్కి వెళ్తాం అనిసరిగా అసలు షేక్ అయిపోయి చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. అప్పుడు హరిగారేమో నన్ను కన్సోల్ చేస్తున్నారు. వెళ్ళి అక్కడ లొకేషన్లో దిగాం. కారు డోర్ ఇలా తీసేసరికి ఒక చినుకు సడన్గా పైకి చూస్తే ఆకాశం వర్షం పడుతుంది. ఈ రోజున మీరు సినిమాలో చూస్తున్న నువ్వే కావాలో ఇంటర్వెల్ సీన్లో ఉన్న వర్షం దేవుడిచ్చిన వర్షం. ఇట్ వాజ్ నాట్ గివెన్ బై ది, అంటే మాకు కుదరలా, ప్రొడ్యూసర్ గారి కుదరలా, ఏదో సమ్ ప్రాబ్లం, ప్రాక్టికల్ ప్రాబ్లం. చాలా అంటే అది నేను లైఫ్లో మర్చిపోలేను. అది వర్షం పడటం, అప్పుడు అసలు యూనిట్ అంతా పరిగెత్తి చేశారండి. జస్ట్ ఒక 4 hours అనమాట. ఈ పీరియడ్లోనే మొత్తం సీన్ అంతా ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్స్, మంచి క్లోజులు ఇవన్నీ తీసుకుని డిజాల్వ్ చేస్తూ మళ్ళీ తను డిసైడ్ అయిపోయినప్పుడు వర్షం వెలిసిపోతుంది, అది కూడా తీసేసాం. అలాగన్నీ కుదిరినాయి దానికి చాలా చక్కగా. అండ్ అరకులో సాంగ్స్, ఇంటర్వల్ సాంగ్ అయితే 6 minutes పైన వచ్చింది. పెద్ద పెద్ద హీరో సాంగ్స్ 4 minutes మించి ఉండవు. 6 minutes అంటే మేము ఏం కట్ చేస్తాం ఇందులో, అంటే అది స్టోరీ ఉంటుంది అందులో. ఓకే. సుచిత్ర గారు చాలా బాగా అంటే ఆవిడ మూమెంట్స్ కానీ ఇది కానీ వాళ్ళ వయసుకి మ్యాచ్ అయ్యే విధంగా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది సాంగ్లో. అప్పుడు తీరా చూసిన తర్వాత అందరూ కలిసి డిసైడ్ చేసి ఏం ఎడిట్ చేయగల యాజ్ ఇట్ ఈజ్ అని వదిలేసి, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది. అట్లా ఒకటేని కాదండి, కొన్ని వందలు. అంటే మెమరబుల్గా ఎందుకు నాకు అనిపిస్తుందనంటే కొంచెం కష్టపడ్డాం అందరం. ఫుల్ నైట్ సీన్ అయితే తరుణ్ హగ్గింగ్ సీన్ ఉంటుంది, ఫుల్ నైట్. అంటే అది మధ్యలో ఆపబుద్ధి కాల. రిచా పల్లోడ్ అసలు వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. తరుణ్ రిచా అసలు వాళ్ళు అంటే వాళ్ళ కెమిస్ట్రీ అందుకే అంత బాగా కుదిరింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్.